బీఆర్ఎస్ పని అయిపోయినట్టే. కిషన్ రెడ్డిగా ఈసారి మీ పని అయిపోయినట్టే. జర జాగ్రత్త. మీ పని అయిపోతుందేమో అనుకొని ప్రజలు అనుకుంటున్నారు. మీరు బీఆర్ఎస్ పని అయిపోతుందా ఉంటుందా అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెప్పాలి. అది వాళ్ళ పని అయిపోయింది అనుకుంటే వాళ్ళకి ప్రతిపక్షం ఇవ్వపోవు, ప్రతిపక్ష స్థానం వాళ్ళకి ఇవ్వకపోవు, వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టపోవు. గౌరవప్రదమైన సీట్లు ఇచ్చిండ్రు వాళ్ళకు. 39 సీట్లు ఇచ్చిండ్రు. 39 సీట్లకెళ్ళి 2 దొంగలు తప్పించకపోయిండ్రు. అది పక్కన పెడితే వాళ్ళకి చాలా గౌరవప్రదమైన స్థానం, ప్రతిపక్ష స్థానం ప్రజలు ఇచ్చిండ్రు. అది ఉంటుందా ఊడుతుందా అది కాదు కావాల్సింది. మీరు రాష్ట్రానికి దేశంలో ఉన్న మీ మోడీ దగ్గర నుండి ఏం ఫండ్స్ పట్టుకొచ్చిండ్రు, ఎన్ని ఫండ్స్ పట్టుకొచ్చిండ్రు. మిమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే మీరు కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలేంది అది చెప్పండి. బీఆర్ఎస్ పని కథం చేయడానికి గెలిపేయలే మిమ్మల్ని. ప్రజలకు అభివృద్ధి పరచడానికి, ప్రజలకు సంక్షేమం చేయడానికి గెలిపించింది. దాని మీద మాట్లాడు. రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం. ఆల్రెడీ కుట్రలకు తెరదీసిండ్రు. ఆ కుట్రలో భాగంగా ఈ మాటలు మాట్లాడుతున్నా అన్నట్టు. రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అంటే వీళ్ళు ప్రత్యామ్నాయం అంటే ఈయన సీటు ఊడగొడతారని అర్థం. రేవంత్ రెడ్డి సీటు ఊడగొట్టి వీళ్ళే రావాలని చూస్తాను. కేంద్రంలో నరేంద్ర మోదీ మరొకసారి ప్రధానమంత్రి కాగానే ఇక్కడ టార్చర్ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారికి టార్చర్ మొదలవుతుంది. ఇక్కడ వీళ్ళ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇక ఈ గేమ్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ చేస్తారు. అది గనక జరిగితే రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం కూలిపోయి, అభివృద్ధి కుంటుబడి, సంక్షేమం కుంటుబడి అందరం ఆగమాగమయ్యే పరిస్థితికి వస్తుంది రాష్ట్రం. అదే మాట్లాడతాను. ఓటు బ్యాంకు కోసం ఆ 2 పార్టీలు ప్రజలను మభ్యపెట్టాయి. మరి మీరేం చేస్తాను? హిందుత్వం అని, జై శ్రీరామ్ అని, ఆ గుడని, ఈ గుడని, ఆ తలంబ్రాలని, ఈ తలంబ్రాలని మీరు కాదా మభ్యపెట్టేది? హిందుత్వం అనే సెంటిమెంట్తో ప్రజలను మభ్యపెట్టేదే మీరు. అడుగురి మీరు మేము అభివృద్ధి చేసినాం, ఇవి తెచ్చినాం పరిశ్రమలు, ఇక్కడ ఈ ప్రజలకు అంతకుముందు ఇంత దరిద్రంలో ఉండే ఆ ప్రజలను బాగుపరచడమని ఒక్క మాట చూపించారా కిషన్ రెడ్డి గారు? హిందుత్వం అని కాకుండా, జై శ్రీరామ్ అని కాకుండా, తలంబ్రాలనే సెంటిమెంట్ కాకుండా మీరు ఏం అభివృద్ధి చేసినో చెప్పు ప్రజల్లోకి వచ్చి. అప్పుడు మీరు ముఖం దించుకొని పోతారా, తలెత్తుకొని పోతారా మా ప్రజల ముందు తెలుస్తుంది. హామీల అమలుపై రాష్ట్ర సర్కారును నిలదీస్తామని ప్రకటన తీయండి. నిలదీస్తామని కాదు, ఏ కార్యక్రమాలు చేస్తారో 6 గ్యారంటీలతో పాటు 420 హామీలను నెరవేర్చడానికి ఎలాంటి ఒత్తిడి పెంచుతారు ఈ ప్రభుత్వం మీద, ఈ సర్కార్ మీద అనేది మొదలు పెట్టండి కార్యాచరణ. ఎంతసేపు ఓన్లీ జై శ్రీరామ్, ఓన్లీ హిందుత్వం, ఓన్లీ తలంబ్రాలు, ఓన్లీ రామ మందిరం. ఈ అంశాలకు మించి ప్రజా సమస్యల మీద బీజేపీ ఎప్పుడైనా కొట్లాడిన దాఖలాలుంటే ప్రజలుగా మీరు ఒక్కసారి వాటిని గుర్తు చేసుకోండి. ఏ ప్రజా సమస్య మీద కూడా బీజేపీ కొట్లాడదు. ఏ ప్రజా సమస్య మీద కూడా ఏనాడు బీజేపీ పోరాటం చేయలేదు. కేవలం హిందుత్వాన్ని రెచ్చగొట్టడం, హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఆ హిందుత్వ మైకంలో పడ్డ ప్రజల ద్వారా అధికారాన్ని అందుకోవడం. ఇదే గత 40 సంవత్సరాలుగా బీజేపీ ఆడుతున్న నాటకం. దీన్ని తిప్పికొట్టాలి ప్రజలు.